Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. శివరాత్రి వస్తుంది కదని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేశాను. కానీ ఈ సమ్మర్లో మాత్రం కనీసం ఒక 15 డేస్ అయినా సరే వెంటనే డస్ట్ ఎక్కువగా వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువ ఫ్యాన్లు స్పీడ్ పెడుతూ ఉంటాం కదా, ఆ ఫ్యాన్లు తిరిగి తిరిగి వాటి దుమ్మంతా కూడా ఈ కబోర్డ్స్ పైన వాటిపైన ఇలాంటి ఐటమ్స్ పైన కూడా అన్నిటిపైన పడుతూ ఉంటుంది. రోజు క్లాత్ వేసి తుడుస్తూనే ఉంటాము, కానీ ఆ ఫ్యాన్ తిరగడం వల్ల మళ్ళీ ఎవ్రీడే తుడవకపోతే మాత్రం అక్కడ అలాగే ఉండిపోతుంది. అసలు అలానే కదా, నాకు బయట కూడా డస్ట్ అయితే చాలా వస్తుంది. ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చాలా డస్ట్ అయితే కనిపిస్తుంది. రోజు ఈ మొక్కలపైన కూడా వాటర్ క్లీనింగ్ అయితే చేస్తాను. అలాగే ఎప్పటికప్పుడు కట్టేసిన శారీస్ మాత్రం ఊరికే డ్రై క్లీనింగ్ కానీ ఐరన్ కానీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కలర్ అనేది షేడ్ అవుతుంది. అందుకే ఈ విధంగా శారీస్ అన్నీ ఫోల్డ్ చేసేసాను. ఇంకా మొత్తం సర్దేస్తున్నాను అన్నీ కూడా. ఈ శారీస్ ఫోల్డ్ చేసేసి మొత్తం కూడా ఏదైనా బరువు ఉంటుంది కదా, పరుపు లాంటి దాని కింద పెట్టేసినామనుకో ఇంకా ప్రతిసారి కూడా ఐరన్ డ్రై వాష్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం ఇస్తే షేడ్ అయిపోతున్నాయి. అలాగే ఫ్రంట్ డోర్ సైడ్ కూడా ఎప్పటికప్పుడు గుమ్మానికి పువ్వులు తోరణాలు కడుతూ ఉంటాం కదా, వాటిపైన కూడా ఫుల్ డస్ట్ నిండిపోయింది. ఇవి కూడా మొత్తం లోటస్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసి వాష్ చేశాను. ఎందుకంటే దుమ్ము మామూలుగా పట్టలేదు. ఈ మొక్క పైన కూడా మొత్తం దుమ్ము పడితే అంతా వాటర్ ఒక బాటిల్ తీసేసుకొని వాటర్తో కొట్టేసాను. మొత్తం కూడా బాటిల్కి హోల్ చేసేసి ఇంకా పైన గుమ్మానికి అంతా కూడా చాలా డస్ట్ అయితే పడింది. నాకు ఇంట్లో ఎలా డస్ట్ క్లీనింగ్ చేసుకోవాలో నాకు ఫ్రంట్ సైడ్ ఈ స్టెప్స్ కానీ ఈ మొక్కల పైన కానీ ఈ కింద వరకు కూడా ఎప్పటికప్పుడు మా దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా ఘోరమైన దుమ్ము అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ కాబట్టి పక్కన ఎవరైనా ఊడ్చినా కూడా ఆ దుమ్మంతా వచ్చి ఇక్కడ ఉన్నట్లే అనిపిస్తుంది. నేను బేగం బజార్కి వెళ్ళాను కదా, ఇది కూడా తీసుకున్నాను. బట్ మీకు అప్పుడు చూపించలేదు, కొన్ని చూపించలేదు అన్నాను కదా. ఈ ఇల్లు క్లీన్ చేసేది కూడా మాకు డూప్లెక్స్ కదా, చాలా పైన ఉన్నవి కొన్ని అందట్లేదు. దానికని చెప్పేసి ఇది చాలా పొడవు ఉంటుంది. బట్ నేను ఆ పొడవుది ఇంకోసారి దులిపే అప్పుడు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఈసారి నేను ఇంక ఇది ఓపెన్ చేయలేదు, పాత కర్రతోనే మొత్తం క్లీన్ చేశాను. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. లాంగ్ అంటే పెద్దది కావాలి మాకు. ఈ స్టెప్స్ పై నుండి చాలా హైట్ ఉంటుంది, అందదు. కాబట్టి దీంతో మాత్రమే మంచిగా ఇక్కడ వరకు అయితే చిన్న కర్ర ఏదైనా అందుతుంది. ఇక్కడుంది చూసారా, ఈ హైట్ అయితే అసలుకి ఏది అందదు. అందుకని చెప్పేసి ఇంత లాంగ్. ఇప్పుడు ఇది కూడా స్టెప్స్ పైన నిల్చొని అదంతా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. అది నేను వాడుతున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలా అయితే ఈసారి కొంచెం మరీ ఓవర్ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఉగాది వస్తుంది కదా, అప్పటి వరకు మళ్ళీ చేద్దామని. ఎందుకంటే రీసెంట్గానే చేశాను మొత్తం. ఇది వచ్చేసి అయితే కింద ఫ్లోరు నేను క్లీన్ చేయట్లేదు. ఓన్లీ పైన ఉక్కుతా, రోడ్డు కూడా ఉక్కుతుంది. దీంతో రోడ్డు కూడా యూట్యూబ్లో పెడతా వీడియో. నారాయణ ఇల్లు క్లీన్ చేస్తుండని. ఇది రెంట్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారు, అందుకని చెప్పేసి మాకు కింద వీళ్ళు ముగ్గేస్తారు. అందుకే వీళ్ళతో క్లీన్ చేపిస్తున్నాను. ఇంకా ఖాళీ చేసిన వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇల్లు, అందుకని చెప్పేసి నేను కింద మాత్రం నేను ఎప్పుడు చేయను. నాది డూప్లెక్స్, ఇదంతా పైనుండి చేసుకోవడానికి నాకు సరిపోతుంది. ఇంకా కింద కాబట్టి వీళ్ళకి ఎంతో అంత మనీ ఇచ్చేసి వీళ్ళతో చేపిస్తానమాట. ఇక్కడ కూడా మామూలుగా ఇల్లు కర్ర ఎవరిది వాళ్ళు తీసుకెళ్తారు కదా, మామూలుగా చీపుర్లతోనే చేస్తున్నారు. ఇదంతా వుడ్ చేసి ఇంకా వాటర్ క్లీనింగ్ అయితే అంతా చేపిస్తాను. ఇల్లు ఎవరైనా కాల్ చేసినప్పుడు మాత్రం పెద్ద టాస్కే ఉంటుంది. అన్నీ అక్కడ అసలు ఇంకా ఘోరంగా, అసలు మీకు ముందు చూపించలేదులే. నేను రాకముందుకే ఈ నారాయణ అన్నీ తీసేసి కవర్లలో ఫిల్ చేసి బయటపడేశాడు. చెత్త చెదారం అన్నీ వదిలేసి వెళ్తారు అసలు ఏమి తీయకుండా. ఇంకా కొన్ని ఇక్కడ మొత్తము ఈ కబోర్డ్స్ కూడా వాటర్ పడేసి వాళ్ళు ఖరాబ్ చేస్తే ఇదంతా కూడా వర్క్ కూడా మొత్తం వుడ్ వర్క్ చేసి అతను పిలిపించి ఇక్కడ కూడా వర్క్ అయితే చేయించాను మొత్తం. ఇక్కడైతే ఏదైనా సరే చిన్న కబోర్డ్ ఊడిపోయినా కూడా వాళ్ళు 2-3 వేలు అడుగుతారు. అసలు అంత ఎక్కువ తీసుకుంటారు. అంటే చిన్న వర్క్కి అసలు ఇక్కడ రారు. అక్కడ ఈ కబోర్డ్ అంతా ఊడిపోతే ఒక కార్పెంటర్ని పిలిచి అయితే మొత్తం చేయించాను.
ఇంకా నా పైకి వచ్చేసరికి అయితే అంతా దులిపేశాను కదా, ఇంకా పైనుంచి ఇంకా తడి బట్ట పెట్టేస్తూ మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా ఫెస్టివల్ అయినా సరే మామూలు అయినా సరే ఎప్పటికప్పుడు నేను చేస్తూనే ఉంటాను. ఇంక ఈ సమ్మర్ వచ్చేసరికి ఏంటంటే హెడేక్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తడి బట్ట పెట్టేసినా కూడా పైన అయితే మళ్ళీ ఎలా డస్ట్ వస్తుందో, అన్ని విండోస్ డోర్స్ ఎవ్రీథింగ్ అసలు అన్నీ క్లోజ్ చేసి ఉంచుతాను. అస్సలు ఓపెన్ కూడా చేయను. ఓన్లీ మెయిన్ డోర్ కింద మాత్రమే ఓపెన్ చేసి ఉంచుతాను. పైన అసలు ఏమీ ఓపెన్ చేయము. అయినా కూడా డస్ట్ అయితే ఎలా వస్తుందో అర్థం కాదు, అంత ఘోరంగా అయితే వస్తుంది. ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వాటర్ క్లీనింగ్. ఇలా మొక్కలు కూడా ఇదంతా డస్ట్ పడుతుంది కదా, అసలు చూడలేము, అంత డస్ట్గా ఉంటాయి. మనకు మొక్కలు అనేది గ్రీనరీగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇలా ఒక బాటిల్లో వాటర్ తీసేసుకొని ఇలా వేస్తుంటే అప్పుడు చూడాలి ఆ మట్టి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే, వర్షాకాలం ఎండాకాలం వర్షం పడితే ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా, అలా వస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే బాగా ఎండలు ఉండి ఉండి అక్కడ ఆ డస్ట్ మీద మనం వాటర్ చల్లామనుకో మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రతిరోజు నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటాను కదా, 5 o'clockకి 5:30కి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేస్తాను. రోజు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా ఇంకా నేను పూజ చేయట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ టైం అవుతుంది, ఇంకా క్లీనింగ్ చేసే రోజు మాత్రమే. అలాగే మా సోఫా ఎలా అంటే నాకు ఒకటి బెనిఫిట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసి వాష్ చేసుకోవచ్చు. లేదంటే వామ్మో ఈ డస్ట్కి అస్సలు తట్టుకోలేము. ఇవన్నీ మాకు ఇలా జిప్స్ ఇది ఐక్యాలో తీసుకున్నాము మేము. ఇది వచ్చేసి 58,000 పడింది ఈ సోఫాకి. ఇవి ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకోకపోతే మాత్రం ఇంకా వాము ఘోరంగా ఉంటాయి. అలాగే పిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా, ఇంకా అలాగే కర్టెన్స్, ఈ సోఫా అవి అన్నీ తీసేసి వాష్ చేసామన్నమాట. ఇంకా మళ్ళీ వాష్ చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ప్రజెంట్ తీసాను కదా ఇలా పెట్టేశాను. ఇలా వాష్ చేసుకుంటేనే చాలా నాకు బాగా అనిపిస్తుంది. కర్టెన్స్ ఇవన్నీ కూడా తీసేసాను. ఇవన్నీ కూడా వాష్ చేసి మళ్ళీ అన్నీ కూడా చాలా పని ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ సెట్ చేయడానికి కూడా అవన్నీ గ్రిల్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ యథావిధిగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే శివరాత్రి క్లీనింగ్ అయితే డీప్ కాకుండా జస్ట్ ఇలా చేశాను అన్నమాట. మళ్ళీ ఉగాదికి మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలి. ఫెస్టివల్ అనే కాదు, ఎప్పుడు మనకు డస్ట్ అనిపిస్తే అప్పుడు చేసేస్తూనే ఉంటాను. ఓసిడి వల్ల ఇంకా డబల్ పని ఎక్కువ అవుతుందనే చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా ఫెస్టివల్ క్లీనింగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.